మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. గురుగారు, ఆగస్ట్ నెల విశేషంగా శ్రావణ మాసం, వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? గ్రహాల అనుకూలత ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసం వృషభ రాశి వాళ్ళ యొక్క మాస ఫలాలు చెప్పుకునే ముందు వీళ్ళ యొక్క సహజమైన విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం. ఇలా మాట్లాడుకుంటే వృషభ రాశి వీళ్ళు సహజంగా తీసుకుంటే చాలా స్ట్రిక్ట్, వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. చాలా ఖచ్చితంగా ఆలోచించడము, చిన్న విషయాన్ని కూడా కరెక్ట్గా చేయాలని ఆలోచించడం, రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వాలంటారు. వీళ్ళు తప్పైతే కూడా అలాగే ఒప్పుకుంటారు, నేను చేసిన తప్పే అంటారు. అట్ ది సేమ్ టైం బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి ఈ సంవత్సరం ప్లాన్ చేసేస్తారు. వీళ్ళు బంగారు తగ్గినప్పుడు కొనిపెట్టేస్తారు, పెరిగినప్పుడు ఆ బెనిఫిట్ చూసి ఎంజాయ్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా కానీ బిఫోర్ ప్లానింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రాశిలోని చంద్రుడు మనసు కారకుడు, మనోకారకుడు చంద్రుడు వచ్చేసి పొందుతాడు. అందుకే వీళ్ళకు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుందని చెప్పింది. ఈ రోహిణి నక్షత్రం ఇందులోనే ఉంది, అక్కడే చంద్రుడు వచ్చేసి పొందుతాడు. అదే నక్షత్రంలో శ్రీకృష్ణుడు వారు పుట్టారు. ఆయన మొత్తం బిఫోర్ ప్లానింగే. మహాభారతంలో తీసుకుంటే శ్రీకృష్ణుడు స్టింగ్ మాస్టర్, కింగ్ మేకర్. ఆయన మొత్తం బిఫోర్ ప్లానింగ్, ఎప్పుడు ఏం చేయలేదు. ఆయన కానీ ప్లానింగ్ వేయకపోయింటే, అదే శక్తివంతంగా శకుని కానీ ప్లాన్ వేయకపోయింటే మహాభారతం వాళ్ళది ఏం లేదు, మొత్తం పాత్ర వెళ్దే. ఈ మాస్టర్లు ఇద్దరిదే మహాభారతం. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా అలాంటి స్వభావాలు కలిగి ఉంటారు. పట్టుదల బాగుంటుంది, నిర్ణయాలు అంత ఈజీగా మారవు, అంత ఈజీగా చేంజ్ అవ్వరు. ఇంక విధులేని పరిస్థితుల్లో జాతకంలో ఇంకేదన్నా తీవ్రమైన దోషాలు ఉంటే తప్పితే వీళ్ళ నిర్ణయాలు మారవు. ఫ్యామిలీ ఫస్ట్, ప్రపంచం నెక్స్ట్. అంత మంచి క్వాలిటీస్ వీళ్ళకి సొంతం అనమాట. ఇప్పుడు వృషభం అంటే ఎద్దు. మరి షేర్ మార్కెట్లో బుల్ రన్ అంటారు, ఎద్దును పెట్టుకున్నారు. అంటే జ్యోతిష్యం చూసి పెట్టుకోలేవు, అది ఆటోమేటిక్గా డబ్బుల కోసం వచ్చింది. ఫైనాన్షియల్గా ఎట్టన్నా వీళ్ళు స్ట్రెంగ్త్లోనే ఉంటారు. ఇంకోటి ఏమంటే వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ నాన్నగారికి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. వీళ్ళ నాన్నగారికి ఖచ్చితంగా డెవలప్ అవుతారు, కానీ ఆయనతో వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు. కొంచెం వీళ్ళ అమ్మగారికి నాన్నగారికి కొంచెం దూరంగా ఉండే విధంగానే వీళ్ళు ఉండేదానికి అవకాశం ఉంటుంది. చదువుల రీత్యా దూరంగా వెళ్ళడము, ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోవడము, ట్రాన్స్ఫర్ రీత్యా వెళ్ళడము, గొడవపడే వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి ఏదో ఏర్పాటు చేసి వీళ్ళకి ఫండ్ పంపించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు కూడా పుట్టిన వెంటనే తల్లి తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయి రేపళ్ళకి వచ్చేసాడు. పుట్టిన వెంటనే యమునా నదిలో ఎత్తుకుని వచ్చేస్తాడు, వాళ్ళ నాన్నే ఎత్తుకొచ్చి దూరంగా పడేస్తాడు. ఈ రాశి యొక్క స్వభావం, సాక్షాత్ దేవదేవుడే, ఆ పరంధాముడే పుడితే ఆయన కూడా తల్లిదండ్రులు దూరం వెళ్ళిపోయాడు. ఆ రాశి యొక్క స్పెషాలిటీ అది. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళు అప్పుడే గ్రోత్ ఉంటుంది. తల్లిదండ్రులకైనా ఈ రాశి వాళ్ళకైనా గ్రోత్ ఉంటుంది. కొంచెం దూరంగా ఉంటే గ్రోత్ ఉంటుంది, దగ్గరగా ఉంటే గ్రోత్ రాదు. ఇది రూల్, అది ప్రకృతి సిద్ధాంతం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇలా ఉంటుంది వీళ్ళ యొక్క స్థితి. అంటే మంచి ఫౌండేషన్ బాగుంటుంది. వృషభ రాశిలో ఫౌండేషన్ బాగుంటుంది. సాధ్యమైనంత ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగేది వృషభ రాశి వాళ్ళకి. లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరిగేది వీళ్ళకి. శ్రీకృష్ణుడు వాళ్ళకి కూడా ఆయనకి ప్రేమ అనేది ఎక్కువ కదా, ఎక్కువ మంది స్త్రీ వశీకరం కదా. 16,000 మంది గోపికలు 8 భార్యలు అంటారు కదా ఆయనకి. అంటే రోహిణి నక్షత్రము చంద్రుడిది, చంద్రుడు అక్కడ వచ్చేసి పొందుతాడు. చంద్రుడు వశీకార ప్లానెట్ కాబట్టి వీళ్ళని చూద్దాం అనిపించడం, వీళ్ళతో మాట్లాడదాం అనిపిస్తుంది, వీళ్ళతో కూడా ఉండాలనిపిస్తుంది అనమాట. అది బై బర్త్ వచ్చినటువంటి ఈ రాశి యొక్క స్వభావం. అది దేన్ని ఇక్కడ తప్పని దానికి లేదు, అది ప్రకృతి సిద్ధాంతం. జ్యోతిష్ శాస్త్రంలో అవి సిద్ధాంతాలు అది తెలియజేస్తాయి. కాబట్టి ఈ రాశి వారి యొక్క ప్రత్యేకతలు ఇవి. వీళ్ళకి బలహీనతలు ఏమంటే ఎటువంటి పరిస్థితులను అడ్జస్ట్ కాకపోవడం, స్ట్రిక్ట్గా ఉండిపోవడం, కాంప్రమైజ్ కాకపోవడం, ఒక ఆర్మీ ఆఫీసర్లాగా ఉండడం. అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. అప్పుడేమవుతుంది, కొన్ని సందర్భాల్లో ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మారకుండా ఉండేట, నేను ఇంతే అంటే ఎట్లా, మొండిగా ఉండేట, మోనార్గా ఉండేట్లా అనేదానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే అవుతుంది, నేను ఎంతో బాధనే పడతాను, కానీ నేను నా నిర్ణయంలో మార్పు లేదు. కుటుంబ చట్టము అనేది అంత స్ట్రిక్ట్గా పెట్టుకుంటారు వీళ్ళు. కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వాళ్లకు ద్వితీయంలో గురువు శుక్రుడు బాగున్నారు, లాభంలో శని, దశమంలో రాహు బాగున్నారు. వాడికి 4 గ్రహాలు ఫేవర్ అయినాయి. అదేవిధంగా వీళ్ళకు ఇక 4 రవి స్వస్థానం. ఈ రాశికి రవి శుభగ్రహమే. రవికి చంద్రుడికి ఏకరాశాధిపత్యం వస్తుంది కాబట్టి
అన్నిటికీ 2 రాశులు ఉంటాయి గ్రహాలకు. రవికి చంద్రుడికి ఒక రాశి వస్తుంది. 4వ ఇంట్లో ఉండడం మంచిదే. ఇక కాలపురుషునికి 3వ రాశి అయినటువంటి మిథున రాశి 3వ రాశి, ఆ అధిపతి బుధుడు ఈ రాశికి 3లో ఉన్నాడు. మేషం నుంచి 3వ రాశి మిథున రాశి కాలపురుషునికి, వృషభ రాశికి ఇప్పుడు గోచరంలో 3లో ఉండడం అది మంచిదే. తీరా చూస్తే ఓవరాల్గా వీళ్ళకి ప్లానెట్స్ అన్ని బాగున్నట్టే. ఇంకా బాగలేని గ్రహం గురించి మాట్లాడుకున్న ఒకటే, మాట్లాడుకున్న ఒకటే. వృషభ రాశి వాళ్ళకి సూపర్. ఇంకా ఈ ఫలితం ఉంటుంది, ఈ ఫలితం లేదని కాదు, అన్ని ఫలితాలు వీళ్ళకు ఉంటాయి. జనరల్గానే వీళ్ళు ముందుగా ప్లానర్స్ బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది, దాని తర్వాత గోచారం బాగుంది. ఇంకా మీకు వివాహాలు తీసుకో, ఉద్యోగాలు, వ్యాపారాలు, ట్రాన్స్ఫర్లు అన్నీ ఏదైనా తీసుకో, ఇది ప్రత్యేకించి మీరు క్వశ్చన్ నేను అడగాల్సిన నేను మీకు చెప్పాల్సిన అన్నీ రన్నింగ్లో ఉన్నాయి, స్వింగ్లో ఉన్నారు వీళ్ళు. సో చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ సాధారణంగా శత్రువులు ఎక్కువ పెరుగుతూ ఉంటారు, నరదృష్టి పెరుగుతూ ఉంటారు. శత్రు జయం కలగడానికి, ఈ నరదృష్టి పోవడానికి ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఏదన్నా రెమెడీ చెప్పండి గురుగారు. శత్రుజయం కలగడానికి అంటే వీళ్ళకి 6వ రాశి అయినటువంటి శత్రుస్థానమైనటువంటి తులారాశి, తులారాశి కదా ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉన్నప్పుడు ఏముందంటే ఇక్కడ బాగానే ఉన్నాడు, శత్రుజయం అయితే కలుగుతుంది. అంటే రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు ద్వితీయంలో మిత్రస్థానంలో ఉన్నాడు. కాబట్టి శత్రుజయం కలగడానికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ, ఇప్పుడు ఏదో శత్రు బాధలు విపరీతంగా ఉన్నాయని ఏం లేదు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు చూస్తే డబ్బు ఉన్న చోట, ఇప్పుడు బెల్లం ఉన్న చోట ఈగలు మోసతాయి అన్నట్లు వీళ్ళ దగ్గర ఏదో ఒక సౌకర్యం వీళ్ళ శత్రువులు కావాల్సి ఉంటుంది అని ఈ ప్రస్తుత గోచార ప్రకారం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు శత్రు బాధ ప్రస్తుతం అధికంగా లేదు. ఒకవేళ శత్రువులు ఉంటే కూడా వాళ్ళకి వేరే పనులు ఏదైనా పడతాయి. ఇప్పుడు మనం మన పనులు లేసి ఆయన పట్టించుకునే అవసరం మనకి ఎందుకు, మంద పోతా ఉంది ఇక్కడ అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే శత్రువులు నిర్జించడంలో శుక్రుడు ఆయన మృత సంజీవని విద్య తెలిసినవాడు, మళ్ళీ బతికించేస్తాడు. అందుకు ఆయన ద్వితీయంలో బలంగా ఉన్నాడు. కాబట్టి శత్రు బాధ అయితే ప్రస్తుతానికి లేదు, కాబట్టి దాని పరిహారం కూడా చెప్పాల్సిన లేదు. సో కొత్త పరిచయాలతో ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే సర్కిల్ ఓవరాల్గా, అంటే నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు కదా, ఓవరాల్గా వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? నమ్మించి మోసం చేయాలంటే వీళ్ళు మోసపోరు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు ప్లానింగ్ బాగుంటుందని చెప్పాను కదా, అంచనాలు బాగుంటాయి. కాబట్టి వీళ్ళు మోసపోయే దాంట్లో అంత అదే చెప్తాడు, వెర్రి పప్పులేం కాదు వీళ్ళు. ముందు వీళ్ళు అవకాశం ఇవ్వరు, దేన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్ముతారు, ఆ కొలమానం బాగా వేయగలుగుతారు. దాని దగ్గర గ్రహస్థితి బాగుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి నమ్మక ద్రోహాలు జోడిపి ఏదో దులిపి కష్టాలు వచ్చేది ఏం లేదండి. గ్రహస్థితి బాగున్నప్పుడు మనం నెగిటివిటీస్ పైన మాట్లాడుకున్నా ఫలితం లేదు. ఇంకా ఎలాంటి మంచి ఫలితాలు ఎంతకాలం కొనసాగొచ్చు అంటారు వీళ్ళకి? వీళ్లకు ఈ ఫలితాలు ఇంకా కూడా దీర్ఘకాలం కొనసాగుతాయి. ఎందుకంటే రాహువు 1.5 సంవత్సరం పాటు దశమంలో ఉంటాడు, 2.5 సంవత్సరం పాటు శని లాభంలో ఉంటాడు, సంవత్సర కాలం పాటు గురువు ద్వితీయంలో ఉంటాడు. ఇక బుధుడు శుక్రుడు తరచూ శుభఫలితాలు ఇస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకు ఇంకా దీర్ఘకాలికంగానే ఉంది, 2 సంవత్సరాలకు పైగానే వీళ్ళకు అనుకూలమైనటువంటి గోచారం ఉంది. దీర్ఘకాలిక గ్రహాలు బాగున్నాయి. ఓకే, మొత్తం పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. బట్ విశేషంగా దైవారాధన విషయంలో ఎక్కువగా ఎవరిని ఆరాధించి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? దైవారాధన విషయంలో తీసుకుంటే వీళ్ళు ఒక విధంగా అలంకార ప్రియులు అని చెప్పొచ్చు. వీళ్ళు ఎక్కువగా డ్రెస్సెస్ చేంజ్ చేయడము, పర్ఫ్యూమ్ ఎక్కువ వాడడము, ఇట్లాంటివి చేస్తూ వస్తే వీళ్ళు చాలా బాగుంటుంది. వీళ్ళకు నెగటివ్ కలర్స్ వచ్చేకాడికి రెడ్, అదేవిధంగా రెడ్ రిలేటెడ్, తర్వాత తీసుకుంటే ఎల్లో రిలేటెడ్. ఇవి మామూలుగా కలర్స్ కలిసిన రంగులు ఉంటాయి, వాటిని కూడా వాడాలి. కలిసిన రంగులు వాడరు. ఎలా వాడాలంటే అండర్వేరు ఇట్లాంటివి వేయాలి, నెగటివ్గా వాడాలి, కనపడండి లో దుస్తులు వాడాలి. ఫేవరెట్ కలర్స్ని పైకి ఎలివేట్ చేయాలి. కాబట్టి వీళ్ళు ఏదైనా ఎవరు ఏ రాశి వాళ్ళని సరే ఆ రాశి సంబంధించినటువంటి కలిసిన రంగు కూడా దాన్ని లో దుస్తులు అండర్వేరు ఇట్లాంటివి వేయాలి. దాని ప్రాధాన్యత తగ్గించి దాన్ని ఉపయోగించుకోవాలి. మనం వృషభ రాశి చెప్పేటప్పుడు అన్ని రాశులకి చెప్పేస్తున్నాం. దీన్ని కలిసిన రంగుని దాన్ని ఆ విధంగా చూడాలి. మళ్ళీ దాన్ని ఏం చేస్తాము, పారేస్తాం, తొందరలోనే పారేస్తాం. దాన్ని 10-50 సంవత్సరాలు వాడడం. కాబట్టి అటువంటి నెగిటివ్గా ఉన్న రంగుని నెగిటివ్గానే వాడి ఇది చేసుకోవాలి. ఇంక వీళ్ళకి ప్రస్తుతం తీసుకుంటే ఏదో వీళ్ళని ఎత్తుకు ముంచుకొస్తా ఉండేది ఏం లేదు. పలానా దేవుని గట్టిగా పట్టుకొని రోజుకు 100 నిమిషాలు చెప్పాలనే పరిహారం లేదు, ప్రస్తుతానికి అయితే ఏం లేనప్పుడు మనం చెప్పే ప్రయోజనం ఉంది. జ్వరం లేదంటే ఏం ట్యాబ్లెట్ వేస్తాం. అయితే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు? అలాగే మీరు చెప్పినట్టు గతంలో కొన్ని హోరాలు ఉంటాయి, కొన్ని హోరాల్లో కొన్ని పనులు చేయకూడదు అంటారు. సో దాని గురించి ఏదైనా చెప్తారు? వీళ్ళకు శనిహోర కలిసి వస్తుంది, భాగ్యాధిపతి కాబట్టి.
శుక్రహోర కలిసి వస్తుంది రాస్యాధిపతి కాబట్టి, బుధహోర కలిసి వస్తుంది ద్వితీయ పంచమాధిపతి కాబట్టి, రవిహోర కలిసి వస్తుంది. మిగిలిన హోరల్లో వీళ్ళు న్యూట్రల్గా ఉంటే సరిపోతుంది. సో ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి శ్రావణ మాసం ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.